అమ్మా ఇదిగో. వదినా, అలవాట్లేని పనులు చేస్తూ ఎందుకు కష్టపడుతున్నావు? ఇందులో కష్టపడేదేముందిలే. అప్పారావు బావ ఖాళీగానే ఉన్నాడు కదా, చెప్తే చేసేవాడు కదా. ఇందు, నీకు తెలుసో లేదో ఇంటలుడికి మర్యాదలు చేయాలి గాని పనులు చెప్పకూడదు. అది ఎప్పుడో ఒకసారి వచ్చే అల్లుడికి బావగారు, వస్తే పాతుకుపోయే వాళ్ళకి కాదు. అమ్మ చూడమ్మా ఇందు ఏమంటుందో. ఇందు, ఎందుకే అనవసరంగా వాళ్లతో మాట్లాడి గొంతు నొప్పి తెచ్చుకుంటావు? అంటే నీ ఉద్దేశం ఏంటమ్మా? రండి రండి, మెల్లగా తీసుకురండి. మెల్లగా మెల్లగా, జాగ్రత్త. పెట్టు పెట్టు, కూలర్ ఎక్కడ పెట్టు. తీసుకోండి, వెళ్ళండి. నిధి, నిధి, నిధి. ఏంటమ్మా, మీ ఇంటికి తీసుకెళ్లాల్సినవి మర్చిపోయి మా ఇంటికి తెచ్చావా? లేదు, మీ ఇంటికే తీసుకొచ్చాను అప్పారావు గారు. నేనే స్వయంగా వెళ్ళి కొనుక్కొచ్చాను. ఎందుకో? మా నిధి కోసం. అడ్డే, ఆడపడుచంటే అంత ప్రేమ, నువ్వే స్వయంగా వెళ్ళి కొనుక్కొచ్చావా? అవును, నేను కొనుక్కొని మాత్రమే వచ్చాను, కానీ డబ్బులు నిధియే ఇచ్చింది. ఏంటమ్మా ఇవన్నీ? ఎందుకివన్నీ? వస్తువులని మీరనుకుంటారు, వసతులని నేనంటాను. మా అక్కలా నేనుండలేను. బతికినన్ని రోజులు సుఖంగా ఆనందంగా ఉండాలనేదే నా సిద్ధాంతం. ఆనందంగా సుఖంగా బాగుండాలని అందరూ కోరుకుంటారు నిధి. కానీ మనం ఉన్న పరిస్థితి, ప్లేసుని బట్టి అవసరమైన వస్తువుల్ని మాత్రమే తెచ్చుకోవాలి. లేకపోతే మనం ఉండడానికే స్థలం ఉండదు. అసలు నేను కూలర్ కాకుండా ఏసీ తెప్పించుకుందాం అనుకున్నాను. ఈ ఇల్లు డబుల్ ఫేసే, ట్రిపుల్ ఫేస్ కరెంట్ కాదు. ఏసీ సపోర్ట్ చేయదు అంటే సర్దుకున్నాను. ఇప్పుడు మీరు కూలర్ కూడా వద్దంటే ఎలా బావగారు? ఈ ఇల్లు ఇంత ఇబ్బందిగా ఉంటే పడేసి కొత్తది కట్టుకుందాం. నిధి, ఈ ఇల్లు మావయ్య గారి జ్ఞాపకం. జ్ఞాపకమని ఇల్లు కూలిపోయేదాకా ఉంచుతారా ఏంటక్కా? అవును, మేం వస్తువుల కన్నా మనుషులకి, ప్రేమలకే విలువిస్తాం. నిజంగా అలా విలువిచ్చే వాళ్లే అయితే ఈ ఇంట్లో వీరేశం వాళ్లకు కూడా వాటా ఉందంట కదా, మరి వాళ్ళకెందుకు ఇవ్వలేదు? ఈ మాట నీకెవరు చెప్పారు? ఆ వీరేశం గారే. ఇంట్లో వాటా బదులు కట్టాల్సిన అప్పులన్నీ మా మీద వేసి వెళ్ళామని చెప్పలేదా ఆ వీరేశం వాళ్ళు? సర్లేండి, ఇవైతే నాకు అవసరం. చల్లగాలి కావాలి, నిద్రపోవాలంటే నాకు గదిలో టీవీ ఉండాలి. వదినా, నువ్వైతే బ్రాండెడ్వే తెచ్చావుగా. నువ్వు ముక్కు తుడుచుకునే ఖర్చీఫే బ్రాండెడ్ది కావాలి అంటావు, అలాంటిది ఇది బ్రాండెడ్ది తీసుకురాకుండా ఎందుకుంటాను ఇది? థ్యాంక్స్ వదినా. ఇప్పుడు నాకు నచ్చిన షోస్ ని కలర్ఫుల్ గా చూడొచ్చు. ఈ ఇంట్లో ఉండే టీవీలో ఒక కలర్ ఉంటే ఇంకో కలర్ కనిపిస్తుంది. తప్పుగా అనుకోకండి, మా నిధి ఎప్పుడూ కలల ప్రపంచంలో బతకాలనుకుంటుంది. నేల మీద మన కాళ్ళుంచి కలలు కనాలొదినా. ఒక్కోసారి ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి.
అప్పుడు ఆకాశానికి నిచ్చెన వేసిన వాళ్ళు కింద పడితే నడ్డి విరుగుతుంది. నువ్వు మారవక్క, ఇలాగే ఉంటావు. మీ ఆయన మాస్టర్ కాబట్టి సరిపోయింది. ఏ కాలేజ్లోనో ప్రొఫెసర్ అయ్యుంటే నీ నోటి వెంట ఇంకెన్ని నీతి సూక్తులు వినాల్సొచ్చేదో. నిధి మాటలు కొంచెం కఠినంగా ఉన్నా మాటల్లో అర్థం లేకపోలేదు. నలుగురు దండం పెట్టే ఇంటి నుంచి వచ్చింది కదా, ఈ ఇల్లు ఇలా ఉంటే చూసే నలుగురు ఏమనుకుంటారోనని నిధి మనసులో బాధ. అవునమ్మా, నిధి మనసు చాలా మంచిది. నాతో కూడా అదే చెప్పి బాధపడింది. చూడమ్మా నిధి, గౌరవం అనేది ఇంట్లో ఖరీదైన వస్తువులు కొనుక్కుంటే రాదమ్మా. నలుగురు మన గురించి మంచిగా అనుకుంటే వస్తుంది. గొప్పగా ఉండడం తప్పని నేనన్ను. మనుషుల మధ్య హెచ్చు తగ్గులు చూపించకుండా ప్రేమతో ఉంటే చాలు. అత్తారింట్లో ఎలా ఉండాలని కలలు గన్నావు నిధి, చివరికి ఇలాంటి ఇంట్లో వచ్చి పడ్డావు. సరే, నాకెందుకులే, నేనొస్తాను. గదిలో ఉంటే విద్యకు దూరంగా ఉండడానికి కారణం వెతుక్కోవాలి. అదే ఆరు బయట అయితే ప్రశాంతత కోసం పడుకున్నానని అబద్ధం చెప్పచ్చు. ఎలాగోలా బీఈడీ ఎగ్జామ్స్ పాస్ అయ్యేదాకా విద్యకు అనుమానం రాకుండా మేనేజ్ చేయాలి. చిటికలో వస్తాను, ఉండండి. విద్య, ఏం చేస్తున్నావు? ఉండండి, చెప్తాను.
ఇప్పుడు ఎలా ఉంది? క్షణంలో మాయ చేసేసావు విద్య. ఒక్క మాటలో చెప్పాలంటే ఏసీ ముందు కూర్చున్నట్టుంది. అట్లుంటది మనతోని. ఇంక చుక్కలు లెక్క పెడుతూ హాయిగా నిద్రపోదామా? ఇక్కడే పెట్టానే, కనిపించడం లేదేంటి? అమ్మా అమ్మా, టేబుల్ మీద నా ఫైల్ ఉండాలి, నువ్వేమన్నా చూసావా? అమ్మా, నా ఫైల్. ఒక చోట పెట్టి ఇంకో చోట వెతికితే ఎలా దొరుకుతుంది? ఎక్కడ పెట్టాను? మన రూమ్లో. ఓ అవునా, థ్యాంక్స్. ఆ? సారీ సారీ, ఇలా థ్యాంక్స్ చెప్పినందుకే మన మధ్య ఒకసారి యుద్ధం జరిగింది కదా. అమ్మా, పిల్లల క్యారేజ్ నా క్యారేజ్ తీసుకురా, టైం అవుతుంది. అత్తయ్య గారు బయట మొక్కలకి పాదులు తీస్తున్నారు. నేనున్నాను కదా, మీ పనులైనా ఇంటి పనులైనా ఇక నుండి నాకు చెప్పండి. అత్తయ్య గారికి రెస్ట్ ఇవ్వండి, సరేనా? సరే మేడం. కొంచెం కూడా మిగల్చకుండా తినండి, సరేనా? ఇంకా నేను వెళ్ళొచ్చా? అదేంటి అలా అంటారు? వెళ్ళరండి. నా విషయంలో నువ్వేం మర్చిపోలేదు కదా? ఏముంది? ఏం మర్చిపోయాను? బాగా గుర్తు తెచ్చుకో. ఏం మర్చిపోయాను? గుర్తొచ్చింది. వచ్చిందా వచ్చిందా వచ్చిందా? ఏంటది? కళ్ళు మూసుకోండి. ఇక్కడ బాగోదేమో విద్యా. మనిద్దరం భార్యాభర్తలమా కాదా? అదేం పిచ్చి ప్రశ్న. అలాంటప్పుడు ఎందుకు బాగోదు? బాగుంటుంది. ముందు మీరు కళ్ళు మూసుకోండి. భగవంతుడా, విద్య ఈరోజు మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నట్టుంది, ఎక్కడా తగ్గడం లేదు. కళ్ళు తెరవకండి. ఇప్పుడు తెరవండి. చూసారా ఎలా కనిపెట్టేశాను? నేను అడిగింది బొట్టు గురించి కాదు విద్య. అయితే వీటి గురించి అయి ఉంటుంది. చిన్నప్పటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళలేదు కదా, నీ బుర్రలో అంతా మట్టి పేరుకుపోయింది. అంత మాట అనేసారేంటండి? ఏం లేదు, నువ్వు బ్యాచ్ పెట్టు. చెప్తే తెలుసుకుంటాను కదా. ఇప్పుడు కాదు, రాత్రికి మన బెడ్రూమ్లో వివరంగా చెప్తానులే. సరే అయితే. మీరెంత పెద్ద విషయమైనా
कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं सन्ध्यादीपनमोऽस्तु ते। దీపం అంటే వెలుగునిచ్చేది. అలాగే పిల్లల జీవితాల్లో వెలుగు నింపేది గురువే కాబట్టి మిమ్మల్ని దీపంతో పోలుస్తున్నాను. మీరు పాఠాలు చెప్పిన వాళ్ళు రేపొద్దున గొప్ప స్థాయికొచ్చి మీ పేరు చెప్తే వినాలనుంది. కాబట్టి మీరు ఎలాంటి ఇతర విషయాల గురించి ఆలోచించకండి. బాగా చెప్పావమ్మా. నేనెప్పుడూ గణపతికి ఇదే చెప్తూ ఉంటాను. ఈరోజు నీ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టి వారం రోజులు కూడా కాలేదు. కానీ అప్పుడే అన్నీ నువ్వే చూసుకుంటున్నావు. నాకు చాలా తృప్తిగా ఉంది విద్య. నేను లేకపోయినా నువ్వీ ఇంటిని చక్కదిద్దగలవు అనే నమ్మకం నాకొచ్చేసింది. ఇప్పుడు ఏ క్షణం నా గుండె ఆగిపోయినా పర్వాలేదు. అమ్మా, అత్తయ్య, ఏంటా మాటలు? ఇంకొకసారి నువ్వు ఇలా అంటే నేను నీతో మాట్లాడనమ్మా, అంతే. మాట వరుస కన్నాను లేరా. అమ్మా, విద్య, బాయ్.